హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్కి, అలానే ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులకు షేర్ చేయండి. మీ సోషల్ మీడియాలో, మీ మొబైల్లో ఏవేవి వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి అన్నిటి కూడా షేర్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్. ఇక్కడ అక్షరాల 10,574 పోస్టులు అనేది ఇక్కడ మీకు ఉన్నాయండి. చాలా కష్టపడి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇదే కాకుండా మీకు ప్రతి ఒక్కటి కూడా ఒకే పీడిఎఫ్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయనేది కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీరు డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఒకే నోటిఫికేషన్లో ఏ తెలుగు యూట్యూబ్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇంత క్లియర్గా ఎవరు కూడా మీకు చెప్పారండి. కాబట్టి మీరు వీడియో కానీ మనం ఛానల్ కూడా ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి రెగ్యులర్గా లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఉంటాయి. అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అయ్యి ఇన్ఫర్మేషన్ అనేది పొందవచ్చు. ఈరోజు మీరు కానీ చూసుకుంటే 11 టాప్లో ఉన్నటువంటి టాప్లో ఉన్నటువంటి 11 నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ మీరు కానీ కిందకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు మీరు కానీ చూసుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా మీకు లింక్ ఇస్తున్నాను. అక్కడి నుంచి మీరు ఓపెన్ చేసి డైరెక్ట్ పీడిఎఫ్లో వెళ్ళవచ్చు. లేకపోతే ఏంటంటే గూగుల్ వెళ్ళండి, అంటే మీ మొబైల్ ఉన్నటువంటి గూగుల్ వెళ్ళండి. గూగుల్ వెళ్ళినాక ఇక్కడ తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేస్తానే టాప్లో తెలుగు జాబ్ పాయింట్ .com అనేది వస్తుందండి. దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మీకు దీనికి సంబంధించి టాప్ నోటిఫికేషన్ నేను చెప్పాను చూడండి. 10,574 నోటిఫికేషన్ పైగా ఉద్యోగాలు ఉన్నాయనేసి. ఇక్కడ 10th, ఇంటర్, డిప్లొమా అలానే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీని మీద ఫస్ట్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అంటే కేవీఎస్ స్కూల్లో ఉద్యోగాలు కావచ్చు, ఆర్మీకి సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, ఆ తర్వాత మనకు MDL నుంచి వచ్చినటువంటి ఉద్యోగాలు కావచ్చు, ఆ తర్వాత మ్యూజియం నుంచి వచ్చినటువంటి ఉద్యోగాలు కావచ్చు, వైద్య కళాశాల నుంచి వచ్చినటువంటి ఉద్యోగాలు కావచ్చు, అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ పద్ధతికి సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, పంచాయతీ రాజులు వచ్చినటువంటి ఉద్యోగాలు కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్లో వచ్చినటువంటి ఉద్యోగాలు కావచ్చు, అలానే తెలంగాణ మనకు విద్యుత్ శాఖలో వచ్చినటువంటి ఉద్యోగాలు కావచ్చు, TSRTC నుంచి వచ్చిన ఉద్యోగాలు కావచ్చు, చాలా రకాలుగా ఉద్యోగాలు ఉన్నాయండి. అన్ని కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చండి. ఓకే, అయితే ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి టాప్ 11 నోటిఫికేషన్ గురించి చెప్తాను. దీనికని మీరు ఫస్ట్ కానీ నోటిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి అండి. ఓకే, ఇలా క్లిక్ చేస్తాను మీకు ఏంటంటే మనకు పూర్తి పీడిఎఫ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి. ఇలా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనుక కిందకి వచ్చినట్లయితే అలానే మన వాట్సాప్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఆ డిపార్ట్మెంట్లు మీరు కానీ చూసుకున్నట్లయితే రైల్వే బోర్డు నుంచి 8,113 పోస్టులు ఉన్నాయి. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే క్యాబినెట్ సెక్రటరీలో మనకు 120 పోస్టులు ఉన్నాయి. ఆర్మీలో మనకు 90 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత బ్యాంక్స్లో 50 పోస్టులు ఉన్నాయి. అలానే మనకు బార్డర్ సెక్యూరిటీ పోస్టులు, డ్రైవర్ పోస్టులు 545 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే 170 పోస్టులు కావచ్చు. అలానే ఇన్సూరెన్స్ కంపెనీలో 170 పోస్టులు కావచ్చు. అలానే జూడ్ కంపెనీలో 90 పోస్టులు కావచ్చు. అలానే ఎయిర్ ఫోర్స్లో 16 పోస్టులు కావచ్చు. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే డెఫినెట్ బార్డర్ పోలీసులో 819 పోస్టులు కావచ్చు. అలానే మనకు బ్యూరోలో 345 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఓకే, అయితే కిందికి వచ్చినట్లయితే ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అన్ని కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. చాలా షార్ట్కట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రైల్వే డిపార్ట్మెంట్లో అంటే NTPC నుంచి గ్రేడ్ లెవెల్ 2లో మీకు అనేది రావడం జరిగిందండి. ఇక్కడ చాలా మంచి నోటిఫికేషన్. ఆల్రెడీ అప్లికేషన్ అనేది 14 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. 13 అంటే నెక్స్ట్ మంత్ 13 వరకు అయితే ఉంటుంది. మనకు గుడ్ ట్రైనింగ్ మేనేజర్ జాబ్స్ కావచ్చు, స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు కావచ్చు, చీఫ్ కమ్యూనికేషన్ టికెట్ సూపర్వైజర్ కావచ్చు, అలానే జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్ జాబ్ కావచ్చు, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జాబ్స్ అయితే ఉన్నాయండి. అన్ని వేకెన్సీస్ మనం చూసుకుంటే 8,113 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. కేవలం ఎనీ డిగ్రీ వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగడం లేదు, ఎలాంటి సర్టిఫికేట్ అనేది అడగడం లేదండి. 18 సంవత్సరాల నుంచి 36 మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు 500 ఉంటుంది. అలానే SC/ST వాళ్ళకి 250 రూపాయలు ఉంటుంది. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ మంత్ 13 వరకు అయితే ఉంటుంది. ఆల్ ఇండియాలో అన్ని ప్లేసెస్లో ఉంటుంది. తెలుగులోని రాత పరీక్ష ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేస్తే ఫుల్ PDF అనేది ఇక్కడ మీరు పొందుతారండి. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే క్యాబినెట్లో కూడా డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఇది కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. అలానే ఇండియన్ మనకు ఆర్మీలో కానీ మనం చూసుకున్నట్లయితే 90 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. 10 అంటే 12th క్లాస్లో ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. 19 లోపల ఏజ్ అనేది ఉండాలండి. ఇది నెక్స్ట్ నోటిఫికేషన్. అలానే 4th నోటిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ అలానే పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మంత్ 7వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి కూడా రీడౌట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే మనకు
ఐటీ బీపీటీ నుంచి కానిస్టేబుల్ డ్రైవర్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. అయితే మన ఫ్రెండ్స్ మనం కానీ చూసుకుంటే ఇక్కడ లెవెల్ 2లో శాలరీని ఇస్తారు. 8వ తేదీ నుంచి మనకు నెక్స్ట్ మంత్ 8వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే 11 వరకు అయితే ఉంటుందండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఎండిఎల్ నుంచి కూడా మనకు షిప్ లిమిటెడ్ అనేది ఇక్కడ మీకు జాబ్ అప్డేట్ ఐటీఐ వాళ్ళు చేసిన వాళ్ళు అలానే డిప్లొమా చేసిన వాళ్ళకి చాలా సువర్ణ అవకాశం, చాలా మంచి శాలరీ అనేది కూడా ఇక్కడ మీరు పొందుతారండి. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. అలానే 176 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి. డిఫరెంట్గా చాలా రకాల జాబ్స్ అనేది ఉన్నాయి. చాలా సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. చాలా మంచి శాలరీ అనేది ఇక్కడ మీరు పొందుతారు. 18 సంవత్సరాల నుంచి 38 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలండి. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా మనకు ఇక్కడ ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్టు జూడ్ కంపెనీలో కూడా మనకు ఇక్కడ జూనియర్ అకౌంటెంట్ అలానే జూనియర్ ఇన్స్పెక్టర్ జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా జాబ్స్ అనేది ఇక్కడ ఉన్నాయండి. ఆ తర్వాత మనకు క్లర్క్ ఉద్యోగాలు ఇదేంటంటే చాలా మందికి తక్కువ మందికి తెలిసి ఉంటుందండి. అంటే లోయర్ డివిజన్ క్లర్క్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసెస్ ఉంటాయి కదా, అక్కడ క్లర్క్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ కేవలం మీకు టైపింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. 12th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 25 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. చెన్నైలో జాబ్స్ ఉన్నాయి, విశాఖపట్నంలో జాబ్స్ ఉన్నాయి, అలానే మనకు హైదరాబాద్లో కూడా జాబ్స్ ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు అనేది లేదు, 0 ఫీజుతో ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి. ఈ నెల 29 వరకు అయితే ఉంటుంది అప్లై అనేది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇక్కడ ఫుల్ పీడిఎఫ్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి చదివి అర్హులైతే మాత్రం అప్లై అనేది చేసుకోండి. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే మనకి ఫ్రెండ్స్ ఇక్కడ ఇండియన్ డిపెండెంట్ బార్డర్ పోలీసెస్లో కూడా 819 చికెన్ సర్వీస్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. లేకపోతే ఇక్కడ సర్టిఫికేట్ అనేది అవడం జరిగింది. కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 25 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ మంత్ 1వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే బ్యూరోలో కూడా ఇక్కడ మీకు జాబ్స్ ఉన్నాయండి. అవి కూడా మీరు ఇక్కడ రీడౌట్ చేసుకోవచ్చు. ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, మాస్టర్ డిగ్రీ అలానే పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం అండి. ఇంతేనండి. ఏదైనా మీకు డౌట్ ఉన్నా కూడా ఇక్కడ మీ ఏదైతే మీకు డౌట్ ఉందో ఆ పేరు రాసి అలానే ఈమెయిల్ ఇచ్చి ఇక్కడ కామెంట్ చేశారంటే ఆ డౌట్ అనేది మీకు డైరెక్ట్గా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు నేను ఎలా సర్చ్ చేసుకోవాలని ఆల్రెడీ చెప్పడం జరిగింది. చాలా సువర్ణ అవకాశం అయితే రావడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. అలానే జాబ్స్కి అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలానే మన టెలిగ్రామ్ అకౌంట్, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీరు పొందవచ్చండి. కింద వీడియో కింద డిస్క్రిప్షన్ అంటారు, మోర్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ వెళ్ళేసి రీడౌట్ చేసుకోవచ్చు. లేకపోతే ఏమిటంటే ఇక్కడ మీరు చూడండి, మీ మొబైల్లో ఉన్నటువంటి ఎన్ని బ్రౌజర్లు ఓపెన్ చేయండి, గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేస్తాను తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను ఇక్కడ తెలుగు జాబ్ పాయింట్ .com అనేది ఓపెన్ అవుతుందండి. .com మాత్రం గుర్తుపెట్టుకోండి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఇక్కడ మన వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీరు పొందవచ్చు. కేవీఎస్కి సంబంధించి ఇక్కడ హైదరాబాద్లో మనకు జాబ్స్ వచ్చాయండి. దాని గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. చాలా రకాల జాబ్స్ ఉన్నాయండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్లో చూసేందుకు మరొక వీడియోతో మేము అందుకు వస్తాం.